ఎయిడ్స్ వ్యాధిని అరికట్టడానికి ప్రతి స్టూడెంటు తన స్కూలు బ్యాగులో కండోమును తప్పనిసరిగా పెట్టుకోమన్నాడు ఒక మంత్రివర్యుడు. కుళ్ళు పట్టిన సమాజాన్ని కడగడానికి తుపాకీ పట్టుకోమన్నాడు ఒక విప్లవకారుడు. స్వార్థ చింతనతో ఉగ్రవాదపు బూచీని చూపి దాన్ని అణచడానికి బాంబుల వర్షం తప్పదన్నాడు ఒక దగాకోరు గుండాగాడు. గురి తప్పుతున్న అంతరిక్ష క్షిపణుల కంటే గురు తప్పని మనిషినే లక్ష్య సాధనకై మానవబాంబుగా ప్రయోగించాడు ఒక ఉగ్రవాది. మనుషుల మధ్య మానవత్వపు విలువలను మంటగలిపి మతం ముసుగులో మారణహోమం చేస్తున్నాడు ఒక మతోన్మాది. ఒకనాడు అమ్మా నాన్నగారు వచ్చారు అని తనయుడు తల్లితో చెప్పిన సంస్కారమున్న ఈ దేశమే ఈనాడు ఏమేవు నీ మొగుడొచ్చాడని కన్నతల్లితో చెప్పే దుస్థితికి దిగజారిపోయింది. నేటి టీవీ రేడియో మీడియాలలో విరామం లేక పోటీ పడుతున్న సీరియల్స్ సినిమాలు అశ్లీలత బూతులు నేర్పే పాఠశాలలుగా మారి నేటి యువతను నేరాల ఘోరాల వైపు పరుగులు తీయిస్తున్నాయి. మన పిల్లలు బడికి వెళ్ళి ఏమి నేర్చుకున్నారో గాని వీటిని చూచి పట్టభద్రులైతారని చెప్పక తప్పదు. మంచిపై చెడుకెప్పుడు విజయమే. కుల వర్గ ప్రాంతీయ మత తత్వాలతో భారతావని అట్టడుగుపోతుంది. ఇవి నేటి రాజకీయాలకు పరమపద సోపానాలు. మత స్వాతంత్ర్యం ఉన్న శాంతి భారతం మత మంటలలో కాలి మసిగా మారిపోబోతున్నది.